అక్రమంగా లేఅవుట్లను ఏర్పాటు చేసి విక్రయాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పదని పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక మంచి సువర్ణావకాశం కల్పించిందని, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆయన పట్టణంలోని భవనాలను, లేఅవుట్లను సందర్శించారు. అక్రమంగా లేఅవుట్లను ఏర్పాటు చేసి విక్రయాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అందుకంటే ముందుగా ఈ నియోజకవర్గ బాధ్యులు మన చల్లా రామచంద్రారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పీకేఎం కూడా తరఫున మొట్టమొదటిసారిగా పుంగనూరుకి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అపోజిషన్ ఉన్నప్పుడు గత ప్రభుత్వ అరాచకాలని ధీటుగా ఎదుర్కొని రాష్ట్రాన్ని మొత్తానికి పుంగనూరు ఒక పోరుగడ్డగా నిలిచి అందరికీ స్ఫూర్తిని నింపిన మహా గొప్ప చరిత్ర కలిగిన ఈ పుంగనూరులో అడుగుపెట్టడం చాలా సంతోషాన్ని, అదేవిధంగా ధైర్యాన్ని, ఉత్తేజాన్ని కూడా ఈ సందర్భంగా మా అందరికీ కలిగించినందుకు పుంగనూరు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా, నాయకులందరికీ అభినందన తెలియజేసుకుంటూ, ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మా సివి రెడ్డి గారు, అదేవిధంగా మన మాధవరెడ్డి గారు, సోహేల్ గారు, గిరి గారు, వాళ్ళందరికీ ఆహ్వానం తెలియజేసుకుంటూ, వాళ్ళతో పాటు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుప్పం నుంచి ఇచ్చేసిన కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వం గారికి, పీకేఎం కూడా మధు గారికి, అదేవిధంగా మన కమిషనర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు